అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'లవ్లీ ఎనిమి' ఎపిసోడ్ నంబర్ 18. మరి ఈ కథని రచించినది విజు గారు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ధన్య, లయ, ఆకాంక్షలకి సర్టిఫికెట్లను ఇష్యూ చేస్తూ ఉండగా ధ్రువ్ ధన్య ఉన్న చోట ఫోటోలు తీస్తూ ఉంటాడు. అంతా అయ్యాక ధన్య కిందికి వచ్చి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే తన క్లాస్మేట్స్ అందరూ రాత్రి ప్రోగ్రాం వల్ల ధన్యని పలకరిస్తూ నిజమా కాదా అని అడుగుతూ ఉంటారు. అందరిని దాటుకుంటూ ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్తుంది ధన్య. అక్కడ ప్రశాంత్ కోపంగా, ఉషా భయంగా చూస్తూ ఉంటుంటే ధన్య అది చూసి ఏమైంది అంటుంది. ధన్య, ఎంత పని చేశావు? అర్థం కాక ఏంటా అని చూస్తుంటే అది చూసి, ఏంటి అలా చూస్తున్నావు? నిన్న ధ్రువ్ది ఇంటర్వ్యూ చూశాను. నిన్నే కదా తను అంది. అది బీబ్స్ ఏమైందంటే అది అది అని నసుకుతూ ఉంటుంది. ఆగింకా, నీ మీద ఇప్పటి వరకు చాలా నమ్మకం ఉండేది, కానీ నువ్వు చేసిన పని వల్ల అని అంటూ ఉండగా ధన్య ఏడుపు ముఖం పెట్టి అర్జున్, దీక్ష, హర్షిలని చూస్తుంది. వాళ్ళు అది చూసి నవ్వుని ఆపుకుంటూ పైకి సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఏంటి నేను ఇక్కడుంటే అక్కడ చూస్తున్నావు? హా, ఇటు చూడు అని ప్రశాంత్ అంటుంటే ధన్య ఏడుపు ఆపుకొని, ప్లీజ్ నాన్న, ధ్రువు మంచోడు, నేనంటే చాలా ఇష్టం, పైగా మీకు కూడా తెలుసు తను ఎలాంటి వాడో, ప్లీజ్ నాన్న అని అంటుంటే ప్రశాంత్ గారు గట్టిగా నవ్వుతూ, అరే నేను చెప్పేది వినవే పూర్తిగా, నీ మీద ఈ పని వల్ల నమ్మకం పెరిగింది అని అంటున్నా, పైగా నాకు ఒక పెద్ద తలనొప్పి తగ్గింది, లేకపోతే నిన్నెవడు భరిస్తాడు? వాడంటే అమాయకపు మేకపిల్ల కాబట్టి నిన్ను ఒప్పుకున్నాడు, అదే వేరేవాడైతే ముందే పారిపోతాడు అని అంటుంటే అది విని ధన్య ఏడుపాపి ఏమంటున్నారో అర్థం కాక చూస్తూ ఉంటుంది. దీక్ష నవ్వుతూ ధన్య ముఖం తుడిచి, ఏంటి మరదల పిల్ల, అందరం ఒప్పుకున్నాం, ఆఖరికి మా అమ్మా నాన్నలు కూడా, వాడు మా అందరి దగ్గర ఏమీ దాచలేదు తెలుసా అని అంటూ చెవి దగ్గరికి వచ్చి చిన్నగా, పైగా మీ అన్నయ్యలా కాదు వాడు, చాలా లక్కీ తెలుసా నువ్వు అని అంటూ గట్టిగా హక్ చేసుకొని, అదిగో నీకోసమని అమ్మా నాన్నలు కూడా వచ్చారు అని అంటుంటే అప్పుడే లతా ప్రసాద్లు వస్తారు. ధన్య వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన కాసేపటికి అందరూ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు, ధన్య, ధ్రువులు తప్ప. ధన్య కోపంగా ఫేస్ పెట్టి ధ్రువుని చూస్తూ ఉంటుంటే ధ్రువ్ అది తెలిసి బిత్తర చూపులు చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కూపన్ తీసుకోవటానికని వెయిట్ చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర ఉన్న ధన్యని చూసి దగ్గరికి వెళ్తుంటే ధన్య అనుకోకుండా తల పక్కకి తిప్పి చూడగానే తన వైపే వస్తున్న అతన్ని చూసి, అమ్మో హిట్లర్ వస్తున్నాడు అని ఎటు పోవాలో తెలియక టేబుల్ కింద తలపెట్టి ఒంగుంటుంది. అది చూసి, ఏమైంది తల్లి, కిందేమైనా పడేశావా అని అంటుంటే ధ్రువు కాలుని ఆపమని గిచ్చుతుంది. అది చూసి రుద్దుకుంటూ, ఏమే అని అంటూ ఉండగా తన పక్కన నుంచొని ఉన్న తన ప్రొఫెసర్ హరిని చూసి పలకరించేలోగా, ఏమా ధన్య, మన కాలేజ్కే కోతి, లేగమ్మా, చూశానులే నిన్ను, మళ్ళీ నడుం పట్టేస్తుంది అని అంటుంటే ధన్య బుర్ర కొట్టుకొని, చిచ్చి ఇలా దొరికేశానేంటి అని అనుకుంటూ పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ, సార్ మీరేంటి ఇక్కడ అని అంటుంటే, అంతొద్దు తల్లి, యాక్టింగ్ ఆపిక, నువ్వు చేసిన వెధవ పనులకి నీ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నా, కానీ ఏం చేస్తాము, ఎందులోనూ దొరకలేదు, ఇప్పుడేమో కాలేజ్ అయ్యి వెళ్ళిపోతున్నావు, అసలు ధ్రువుని చూసి నేర్చుకో, మన కాలేజ్కి ఆణిముత్యం, ఎంత మర్యాద, ఎంత సంస్కారం, నువ్వు ఉన్నావు, ఒక్క చదువులో తప్ప అన్నింటిలోనూ వాడికి వ్యతిరేకంగా ఉంటావు అని అంటుంటే ధన్య ముందు చూడండి అని సైగ చేస్తుంటే అది చూసి ముందున్న ధ్రువుని చూస్తాడు. ధ్రువ్, నువ్వేంటి ఇక్కడ, అసలు నిన్ను కలవాలని చాలాసార్లు అనుకున్నా. సార్ ఎలా ఉన్నారు? అవును, మా ధన్యని ఎందుకని అలా అంటున్నారు, ఏం చేసింది? ఏం చేసిందా, ఏం చెయ్యలేదు అని అడగాలి, మీ బ్యాచ్ వెళ్ళాక దీనికి బాగా తోక పెరిగింది, మమ్మల్ని అందరినీ ఆట ఆడేసుకునేది, కానీ దొరుకుద్దా అంటే తెలివిగా తప్పించుకునేది, ఇక ఏం చేస్తాం, అలా అయ్యింది అని అంటుంటే ఆ కౌంటర్లో ఉన్నవాడు గట్టిగా పిలుస్తూ ఉంటే అది చూసి, సార్ నేను తెస్తాను ఆగండి అని ధ్రువ్ అంటుంటే ధన్య కాలుని ఒక్క తన్ను తన్నుతుంది. ఎందుకు బాబు, నేను తెచ్చుకుంటాను, కానీ నువ్వు ధన్య ఏమవుతారు అని అడుగుతుంటే ఇప్పుడెందుకులేండి సార్ అని అంటాడు ధ్రువ్. అరే చెప్పు ధ్రువ్, ఏమవుతుంది ఈ కోతి నీకు అని అంటుంటే ధన్య కోపంగా చూస్తూ పళ్ళను నూరుతూ చూస్తుంటే అది చూసి పళ్ళు అరిగిపోతాయి ఆపిక అని అంటుంటే
ధ్రువ్ చేయి పట్టుకుని లెగుస్తూ, ఇప్పటికీ నా బావ అండ్ నా బాయ్ ఫ్రెండ్, త్వరలో నా హస్బెండ్ అని చెప్పి లాక్కెళ్ళిపోతుంటే ధ్రువ్ అది చూసి, ఓసే ఆగవే, సార్తో అలా అంటున్నావు అని అంటే, హరి గారు షాక్ అయ్యి, బాబు ధ్రువ్ కొంచెం జాగ్రత్త నాయనా దాంతో అని అంటుంటే ధన్య కోపంగా ధ్రువ్ని లాక్కొచ్చేస్తుంది. ధ్రువ్ అది చూసి నవ్వుతూ, సరే త్వరగా రెడీ అయ్యి ఏం కావాలో సర్దుకో, కాలేజ్కి వచ్చేసేయి, ఇక్కడే ఎక్కించుకుంటా సరేనా, నేను న్యూస్ ఛానల్కి వెళ్ళి నీ స్కూటీ తీసుకుని వస్తాం అని ధ్రువ్ అంటాడు. ధన్య ధ్రువ్ని ఆపి, నాకు చెప్పేది మన విషయం అమ్మా నాన్నకి, అత్తమ్మ మామయ్యలకి ఎప్పుడు తెలుసు అని అడుగుతుంది. చాలా రోజుల క్రితం, నువ్వు ఎగ్జామ్స్ విషయంలో బిజీగా ఉన్నప్పుడు. అయితే ఇంట్లో లేదా లైబ్రరీలో ఉన్నావు గుర్తుందా? అప్పుడు అందరినీ ఒక చోట ఉంచి అన్నీ మాట్లాడుకున్నాం. కానీ అంతకన్నా ముందు నేను మామయ్యతో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు. అలా అందరి దగ్గర అప్రూవల్ వచ్చింది. కానీ నీకే ఎవరని చెప్పలేదు, నీ బీటెక్ అయ్యాక చెప్దామని అనుకున్నాం అని ధ్రువ్ అంటుంటే ధన్య ధ్రువ్ని హక్ చేసుకుని, నిజంగా నేను చాలా లక్కీ అని బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను వెళ్తున్నా ఇంటికి, త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసి ధ్రువ్ నవ్వుకుంటూ న్యూస్ ఛానల్కి వెళ్ళి అక్కడున్న ధన్య స్కూటీని తీసుకువచ్చి ధన్య ఇంటి ముందు పెట్టి తాళం డోర్ ముందు పెట్టి వెళ్ళిపోతుంటే లయ ఆకాంక్షలు లగేజ్తో బయటికి వస్తూ కనిపిస్తుంటే అది చూసి ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ధన్య ఏడుస్తూ ఇద్దరికి హగ్గిచ్చి సెండ్ ఆఫ్ చేసి రెడీ అయ్యి బ్యాగ్తో కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. కాలేజ్ అంతా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉండటంతో జనాలు వెళుతూ వస్తూ ఉంటారు. కొంతసేపటికి ఒక 4 కార్లు వరుసగా వచ్చి ధన్య ముందు రోడ్డు మీద ఆగటంతో అందరూ ఏంటా అని చూస్తూ ఉండగా అందులో నుండి ధ్రువ్, జై, శ్రీ, చందు, సింధు ఇంకా వాళ్ళ టీం మొత్తం దిగి ధన్యకి విషెస్ చెప్తూ మాట్లాడుతూ ఉండగా లేట్ అవుతుంది అని శ్రీ అంటుంటే అందరూ కార్లు ఎక్కేసి కూర్చుంటూ ఉండగా ధన్య ఏ కార్ ఎక్కాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి చందు, అమ్మా ఈ కారు మీ ఇద్దరికే, మిగతా 3 మాకు, త్వరగా ఎక్కితే వెళ్దాం అని అంటుంటే ధ్రువ్ పక్కనే కూర్చుని నవ్వుతూ చూస్తుంది ధన్య. అలా అందరూ మెయిన్ రోడ్ ఎక్కాక ఎవరి కారు ముందు వెళ్తుందా అని లిమిట్ స్పీడ్లోనే పోటీ పెట్టుకుని వెళ్తూ ఉండగా చీకటి పడుతూ ఉంటుంది. అలా కాసేపటికి మొత్తం చీకటి అవ్వటంతో అలాగే ఆ రోడ్డు ఖాళీగా ఉండటంతో ధన్యకి పీస్ఫుల్గా అనిపించటంతో తల బయటపెట్టి కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకచోట లైట్ లేకుండా చీకటిగా ఉండటం చూసి ధ్రువ్ కార్ స్పీడ్ తగ్గిస్తుంటే అది తెలిసి ధన్య, ఏమైంది ఫ్యూయల్ తగ్గిందా అని అంటుంటే కార్ని పక్క కాపి ధన్య చేయి పట్టుకుని నిమురుతూ, పొద్దున్నుండి నాకు ఛాన్స్ దొరకలే నీకు విషెస్ చెప్పటానికి, కంగ్రాట్స్ రా ధను అని అంటుంటే, దీనికా ఇక్కడ కారాపింది, పోనీ మళ్ళీ అందరూ మన కోసమని చూస్తూ ఉంటారు అని ధన్య అంటుంటే, మనకి ఇంతకన్నా టైం దొరకదు ధను ఈ 2 రోజుల్లో అని ధన్య ముఖంని సుతారంగా పట్టుకొని ముద్దు పెడతాడు. కాసేపటికి వదిలి ఇక వెళ్దామా అని అంటుంటే ధన్య నవ్వుతూ పద అని అంటుంది. ధ్రువ్ నవ్వుతూ కార్ని మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉంటే ధన్యకి డౌట్ వచ్చి, అవును ఈ ధను ఏంటి కొత్తగా అంటుంది. ఏమో, ఏ నచ్చలేదా అని అడుగుతాడు ధ్రువ్. లేదు బాగుంది అని అంటుంది. అది చూసి తలని చిన్నగా నిమిరి మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉండగా కొంచెం దూరంలో మిగిలిన 3 కార్లు ఆగి ఉండటం చూసి వాళ్ళ దగ్గర ఆపి, ఏమైంది ఇక్కడున్నారు, మీ కారు కనబడలేదని ఆగాం, అయినా ఏమయ్యారు, ఇంతసేపు ఎక్కడున్నారు అని అంటుంటే, ఏం లేదులే పదండి, అక్కడికి వెళ్ళేసరికి 1 గంట అవుతుంది అని అంటుంటే సరే అని అందరూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. చందు ఉన్న కార్ పెద్దది అవటంతో లాస్ట్లో దుప్పటి కప్పుకొని మరీ పడుకుంటాడు. అనుకున్న ప్రకారంగానే అందరి ఫోన్లలో 12కి అలా అలారం మోగటంతో అందరూ కార్లని ఒక దగ్గర ఆపి కేక్ షాట్స్ అన్నీ తీసి చందు ఉన్న వైపు వెళ్ళి వెనక డోర్ తీసి చందు మీద ఉన్న దుప్పటి తీయగానే చందు 2 చేతుల్ని గుండె మీద పెట్టుకుని నవ్వుతూ పడుకుంటాడు. అది చూసి ధన్య, వామ్మో చందు సార్ పోయాడు అని అంటుంది కంగారుగా. అది విని అందరూ దగ్గరికి వచ్చి చూస్తారు. చందుని చూసి కంగారుగా అందరూ ఏమైందా అని చందును కొడుతుంటే 2 నిమిషాలకి లేచి కూర్చుంటాడు. జై కంగారుగా చందుని హక్ చేసుకుని, ఏమైందిరా నీకు అంటాడు. నాకా ఏమైంది, మరి ఇలా చనిపోయిన వ్యక్తిలా పడుకున్నావు, అదా నాకు అలానే ఇష్టం, చక్కగా నిద్రపడుతుంది అని చందు అంటుంటే అందరూ వచ్చి చందుని ఒక రౌండ్ మర్దన చేసి,
నీ మేమింకా నీ ఫోర్స్ చూసి చచ్చావేమో అని అనుకున్నాం అని శ్రీ తిడుతుంటే, నేను నీకోసమని పూలు తెద్దామని అనుకున్నా తెలుసా, నీ మీద పెడదామని అని ధన్య అంటుంటే, పువ్వులెందుకు, ఏకంగా మొక్క తీసుకొచ్చి నా నెత్తిన నాటు చెట్టవుద్ది అని అంటుంటే, ధ్రువు కోపంగా ఎహే ఆగండి, అసలు మీరందరూ విషయం మర్చిపోయారు అని వెళ్ళి కేక్ మీద క్యాండిల్ పెట్టి చందు ముందు పెడుతూ, హ్యాపీ బర్త్డేరా బా అని అంటాడు హక్ చేసుకుంటూ. చందు అయోమయంగా, నా బర్త్డేనా, అది రేపు కదా, నీ నీకు నిద్రుంటే టైం కూడా తెలియదేంట్రా బాబు, నువ్వు నిద్రలోనే అర్ధరాత్రి దాటేశావు, ముందు కేక్ని కట్ చేయరా బాబు అని అంటుంటే, చందు ఊదుదామని అనుకుంటుంటే ఆపి ధ్రువు చందుని కార్ పైన కూర్చోబెట్టి కేక్ని అక్కడ పెట్టి ఇప్పుడు ఊదుదాన్ని అంటాడు. చందు కన్నీళ్లు కారుస్తూ థ్యాంక్స్ రా అని అంటుంటే, అది విని ధ్రువ్ శ్రీ జైలని చూస్తూ, ఏరా మన డిక్షనరీలో ఈ పదాలున్నాయా అని ధ్రువ్ అంటుంటే, శ్రీ లేదు బా అంటాడు. అప్పుడు జై, కదా మరి వీడేంటి కొత్తగా అంటున్నాడు అని అంటాడు. చందుకి గట్టిగా ఒక దోశ వేస్తూ వీపు మీద. అలా కాసేపటి దాకా ఫోటోలతో డాన్స్లతో సింధు ధన్య ఇంకా మిగతా అందరూ ఎంజాయ్ చేస్తూ, ఇక లేట్ అవుతుందని అందరూ మళ్ళీ కార్లలో ఎక్కేసి అంతర్వేదికి వస్తారు. తెల్లారి కూడా జర్నీ వల్ల అలసిపోయి మధ్యాహ్నం 2ంటికి లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కాసేపు ఆడుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా 4 అయిందని అందరూ బీచ్ కని వెళ్తారు. అక్కడ అందరూ నీళ్ళలోకి దిగి ఎంజాయ్ చేస్తూ ఉండగా ధన్య సింధులు ఇద్దరు కొంచెం దూరంలో కూర్చొని వీళ్ళని చూస్తూ ఉంటారు. కానీ చందు మాత్రం విచిత్రంగా ఒక మగ్గు తెచ్చుకొని నీళ్ళకి కొంచెం దగ్గరలో కూర్చొని దాంతో తల మీద పోసుకుంటూ ఉంటాడు. అది చూసి మిగతా వాళ్ళు తమతో రమ్మని ఎంత చెప్తున్నా కూడా వినకుండా అలానే ఉండి పోసుకుంటూ మధ్య మధ్యలో పెద్ద అలలు వస్తుంటే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ధన్య ధ్రువుని పిలిస్తే దగ్గరికి వచ్చేలోగా గొడుగుకి ఉన్న కర్రను తీసుకొని చందుకి కొంచెం దగ్గరగా నించొని, బావా నా నడుముని పట్టుకో అని అంటుంది. ఏంటి ఇక్కడా అంటాడు ధ్రువ్. హా, మళ్ళీ నేను పడిపోతాను అని అంటుంటే ఏం ప్లాన్ చేసిందో తెలియక సరే అని ధన్య నడుముని కొంచెం నెమ్మదిగా పట్టుకొని ఉంటాడు. అది తెలియక చందు పెద్ద అల వస్తుందని లేచి వెనక్కి నడుస్తూ ఉండగా ధన్య తన చేతిలో ఉన్న కర్రతో ఒక్క తోపుతో వస్తుంది. దాంతో చందు వెళ్ళి ఆ అలలో పడతాడు. అది చూసి ధన్య చప్పట్లు కొడుతూ సారికి స్నానం అయిపోయింది అని అంటుంటే అది విని చందు ధన్య వెనకబడతాడు, దొరికితే ఆ నీళ్ళల్లోనే ముంచేద్దామని. కానీ పాపం ధన్య అందకుండా పరిగెడుతూ ఉండగా చందుకు ఆయాసం వచ్చి ఆగిపోతాడు. అలా అలా 2 రోజులు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి సిటీకి వచ్చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ధన్య కాసేపు రెస్ట్ తీసుకుని అర్జున్ని పిలిచి మొత్తం ఖాళీ చేసి లగేజ్తో ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే ధన్య ఇంటికి వెళ్ళి ఉషగారి వెనకాలే తిరుగుతూ విసుగు తెప్పిస్తూ అన్ని పనుల్ని చెడగొట్టి ఉన్న పనిని పెంచడం లాంటివి చేస్తూ ఉండటంతో దీక్షని పిలిచి దూరంగా పంపిస్తూ ఉంటారు. అలా అలా వింత వింతగా పిచ్చి పిచ్చిగా పనులు చేస్తూ అందరికీ ఎప్పటిలానే విసుగు తెప్పిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక రోజున దీక్ష పిలిచిందని ధ్రువ్ పొద్దున్నే ఇంటికి వస్తూ ఉండగా కాలేజ్ అయిపోయి చదువు అయిపోయి ఇక నిద్రకి ఏ ఆటంకం లేదు అని చక్కగా నిద్రపోయి ఎప్పటికో లేచి బ్రష్కి పేస్ట్ పెట్టి నోట్లో రుద్దుకుంటూ ఉండగా కింద హాల్లో ఉన్న హర్షి టీవీలో రాములో రాములా అనే సాంగ్ టీవీ సింగుతూ ఉండగా అది విని డాన్స్ వేసుకుంటూ కిందికి వచ్చి ప్రశాంత్ గారి పక్కన డాన్స్ చేస్తూ ఉంటుంది. పేపర్ నుండి తల బయటపెట్టి ధన్య వేసే కుప్పిగంతులు నోటి నుండి బయటికి కక్కుతున్న బ్రష్ నురుగం చూసి ప్రశాంత్ గారు లోపలికి పొమ్మని అనలేక అలానే ఉంటాడు. అప్పుడే వస్తున్న ధ్రువుని చూసి ధన్య ముఖాన్ని కప్పినట్టుగా పేపర్ని ముఖానికేసి లోపలికి పీలుస్తూ ఉండగా అది చూసి ధన్య పేపర్ తీసి చూస్తుంది. ఆ కదలికకి ధ్రువ్ ధన్యని చూడగానే ధన్య లేసి అలానే, బావా ఇప్పుడేనా రావటం అని అంటుంది. ప్రశాంత్ గారు అది చూసి, నా కళ్ళలో ధన్యనే అందరికన్నా అందంగా ఉంటుంది అన్న తన మాట తన చెవుల్లో మారుమ్రోగుతూ ఉండటం చూసి, ధన్య నువ్వు ముందు లోపలికి పో, వెళ్ళి బ్రష్ అయ్యి, నా పరువు తీస్తున్నావు. అది విని కళ్ళు ఇంత చేసి చూస్తూ, నేనా ఎలా బీప్స్ అని అంటుంటే, అన్ని విధాలుగా పో ముందు అని అంటుంటే సరే అని ధ్రువ్కి ఇప్పుడే వస్తానని సైగ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రశాంత్ గారు ధ్రువ్ని ఇబ్బందిగా చూస్తూ మాట్లాడడం చూసి, నాకు తన గురించి బాగా తెలుసు కదా మావయ్య, మీరు ఇబ్బంది పడకండి, తను తిన్నగా ఉంటే ఆశ్చర్యపడాలి కానీ ఇప్పుడెందుకు అని ధ్రువ్ అంటే, దీక్ష ధ్రువ్ దగ్గరికి రావటంతో అలా అలా కాసేపు అందరితో మాట్లాడేసి
ధ్రువ్ వెళ్ళిపోగానే ధన్య కాలేజ్లో ఉన్నప్పుడు అటెండ్ అయిన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిందని మెసేజ్ రావడంతో గంతులు వేస్తూ ఆ ఫోన్ని గాల్లోకి ఎగిరిస్తూ నాకు జాబ్ వచ్చిందోచ్ అని అరుస్తుంది ఫోన్ని మళ్ళీ విసురుతూ. అది విని అర్జున్ ఆ ఫోన్ని పట్టుకుని మొత్తం చదివి ధన్య నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, పిచ్చికాయన లేసిందా, మొత్తం చదివే ఉద్దేశం లేదా నీకు, ఒకసారి చదువు అంతా కూడా అని అంటుంటే అర్జున్ చెప్పేదాన్ని చూసి ఏమొచ్చిందబ్బా, డాబర్ కుక్కలాగా అరుస్తున్నాడు అని అనుకుంటూ అది చదివి ఫోన్ని కిందికి వదిలేస్తూ దేవుడా అని అనుకుంటూ గుండెని పట్టుకుంది. అది చూసి హర్షి, అక్క ఏమైంది, సమంతలా డాన్స్ వేస్తూ ఉన్నట్టుండి శేషు అయ్యావు అని హర్షి అంటుంటే అర్జున్ చిన్నగా నవ్వుతూ గుండె నొప్పి వచ్చింది అని అంటూ విజిల్ వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. అది చూసి ధన్య కోపంగా పక్కనే ఉన్న కుషన్ పిల్లోని అర్జున్ మీదకి విసురుతుంది. అది పక్కకి పడటంతో మూడో యుద్ధం ఆగిపోయింది. అందులో సారాంశం ఏమనగా, ఇంటర్వ్యూలో వేసే వింత ప్రశ్నలకి మీ సమాధానం నచ్చడంతో మీకు జాబ్ కన్ఫర్మ్. అలాగే మీరు 2 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. అదయ్యాక మేము చెప్పిన ఫారిన్ ఆఫీస్లో పనిచేయాలి. ఇది మీకు నచ్చితే ట్రైనింగ్కి రండి ఇంకొన్ని రోజుల్లో అని ఉంది. అది విని హర్షి గంతులు వేస్తూ వచ్చి హక్ చేసుకొని అక్కా నువ్వెంత లక్కీ అని అంటుంటే ధన్య అలానే చూస్తూ ఉంటుంది షాక్గా. అందరూ ఫారిన్ అంటే వద్దు అంటారు అని అనుకుంది ధన్య. కానీ ఇలా అంటారని అనుకోలేదు. ఏదో ఇంటర్వ్యూలో తలతిక్కగా చెప్పేసి దాని నుండి తప్పించుకొని ధ్రువ్ ఆఫీస్లోనే ధ్రువుని చూస్తూ బతికేద్దామని అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని తెలియక పాపం అందరినీ అయోమయంగా చూస్తూ ఉంటుంది. పోనీ నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉండి చేస్తాను అని చెబుదామని అనుకున్నా ప్రశాంత్ గారి ముఖం చూసి నోటి నుండి మాట రావట్లేదు. అలా కొంతసేపట్లోనే ధ్రువ్ ఇంట్లో కూడా తెలియటంతో వాళ్ళు కూడా నవ్వుతూ ఒప్పుకుంటారు. అందులోనూ ధ్రువ్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పడంతో ధన్యలో ఉన్న కొంచెం ధైర్యం కూడా పాతాళంలోకి పోయింది. అలా కొన్ని రోజులకి అందరూ ధ్రువ్ వాళ్ళ ఇంటికి వస్తారు సరదాగా మాట్లాడుకుందామని. అప్పుడు అందరినీ చూసి ధన్యకి కొంచెం ధైర్యం వచ్చి అందరి ముందు నిలబడి నాకు ఈ జాబ్ చేయటం ఇష్టం లేదు అని చెబుదామని అనేలోగా ధ్రువ్ లేచి ధన్య పక్కన నించొని నేను ఆర్మీలో జాయిన్ అవుతున్నా అని అంటాడు. దాంతో అక్కడ ప్రసాద్ గారు ప్రశాంత్ గారు తప్ప మిగతా అందరూ తాము విన్నది నిజమో కాదో కూడా అర్థం కాక ఉంటారు, ధన్యతో సహా. ఏంటి బాబు అన్నావు, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పవా అని ఉషగారు అనటంతో నేను ఆర్మీలో జాయిన్ అవుతున్నాను అత్తయ్య, నాకు ఇంకో నెలలో జాయిన్ అవ్వమని ఆర్డర్ వచ్చింది, వెళ్ళాలి అని ధ్రువ్ అంటుంటే లత గారు కోపంగా లేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.